టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా శిక్షతో పాటు బండ్ల గణేష్‌కు 95 లక్షల జరిమానా విధించింది. జరిమానాతో పాటు కోర్టు ఖర్చులు కూడా బండ్ల గణేష్ చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి దగ్గర బండ్ల గణేష్ 95 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే జానకిరామయ్య మరణానంతరం ఆయన తండ్రికి బండ్ల గణేష్ 95 లక్షలు చెక్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో జానకిరామయ్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. గతంలో 2015లో సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఎర్రమంజిల్ కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ వేసిన కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. జైలు శిక్షతో పాటు 15,86,550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు కోర్టు ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్‌కు దరఖాస్తు చేసుకోగా షరతులతో కూడిన బెయిల్‌ని న్యాయస్థానం మంజూరు చేసింది. కాగా ఎన్టీఆర్, కాజల్ హీరోయిన్‌గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాను బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మించారు. చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ను ప్రారంభించిన బండ్ల గణేష్ రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తర్వాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.